విశ్రాంతి తీసుకోవడానికి. ఇది కొండ మీద ఎక్కి కొంత దూరం వెళ్ళిన తర్వాత వెళ్ళగానే అక్కడ ఒక రాతితో కట్టబడిన ఇల్లు కనబడిందంట. అద్దోడు వచ్చేసింది. రాతితో కట్టబడిన ఇల్లు చూడండి, రాతితో కట్టబడిన ఇల్లు. ఇది ఎక్కడ ఉందంటే కొండ పైనే ఉంది. కొంచెం చదును భాగంలో ఉంది, కొంచెం సదరంగా ఉన్న భాగంలో ఈ రాతితో కట్టబడిన ఇల్లు ఉంది. ఆ ఇంటిలో కుటుంబం. తర్వాత దాని ముందు ఈ పశువులకి ఒక షెడ్ వేయబడిందంట. షెడ్ అంటే పశువుల పాక అంటారు, పశువుల సావిడి అంటారు. ఆ షెడ్ ఒకటి వేయబడుతూ వచ్చిందంట. సరే, ఇది చూసిందంట ఈ మిషనరీ. చూసి ఇక్కడ ఎవరో ఒక కుటుంబం ప్రజలు ఉన్నారు, నివసిస్తూ ఉన్నారు దీంట్లో. అయితే ఏం చేస్తున్నారు ఒకసారి అబ్జర్వ్ చేస్తూ వచ్చిందంట. అక్కడ ఆగింది కదా కొంచెం అలసట తెచ్చుకోవడానికి. అక్కడ ఆ రాతి ఇంటి నుంచి ఆ మెట్లు స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ నుంచి దిగుతా ఉందంట ఒక స్త్రీ. తర్వాత ఆమె వెంట ఇద్దరు పిల్లలు దిగుతా ఉన్నారంట. ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇద్దరు పిల్లలు కూడా ఆమె వెంటే తిరుగుతూ ఉన్నారంట. ఆమె వెంట తిరుగుతూ ఉన్నారంట. ఆమె వెంట తిరుగుతూ ఉంటే ఇవి అబ్జర్వ్ చేస్తూ ఉందంట. మిషనరీ అబ్జర్వ్ చేస్తూ ఉందంట. ఇప్పుడు అబ్బాయి అంటున్నాడంట, అబ్బాయి ఆమె ఎటు వెళ్తే అటు, ఆమె పశువుల మేత వేయడానికి అట్లా వెళ్ళింది అనుకోండి, ఆమె ఉంటే అట్లానే వస్తున్నారంట. ఇంట్లో పని చేయడానికి అట్లా వెళ్ళింది అనుకోండి, ఆమె వెంబడి ఇస్తానే ఉన్నారంట. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అంటున్నాడు, ఒక అబ్బాయి, అమ్మాయి అబ్బాయి ఉన్నారు కదా, ఆ అబ్బాయి అన్నాడంట, నన్ను మాకు ఒక కథ చెప్పవా అంటున్నాడు. వాళ్ళ నంది అంటే వాళ్ళ అమ్మమ్మే. తర్వాత ఇద్దరు పేర్లు చెప్పుకున్నాం మనం. అబ్బాయి పేరు మోహను, అమ్మాయి పేరు ప్రేమవతి. చూడండి, వీళ్ళిద్దరూ మనవడు మనవరాళ్ళు. ఎవరికి చెప్పండి? నన్నీకి. అందుకని అప్పుడప్పుడు క్వశ్చన్ చేస్తానన్నా నేను. ఇప్పుడు మోహను తర్వాత ప్రేమవతి నన్నీకి మనవడు మనవరాళ్ళు. ఓకేనా, అర్థమైందా? వీళ్ళు ఆమె వెంబటే పరిగెత్తూ ఉన్నారంట, అటు వెళ్తే అటు ఇటు వెళ్తే అటు. ఇప్పుడు ఇక ఏమన్నాడంటే పెద్దగా వాళ్ళ మనవడు, నన్ను మాకు ఒక కథ చెప్పవా అని అడిగాడు. కథ చెప్పాలా? ఎలాంటి కథ చెప్పాలి అన్నంట వాళ్ళ అమ్మమ్మ. నన్ను అడిగింది ఎలాంటి కథ. ఇప్పుడు అంటున్నాడంట మోహను, ఎలాంటి కథ అంటే మీరు అదవరం చెప్పావు కదా, ఒక చిలక కథ, లేకపోతే ఒక ఏనుగు, లేకపోతే ఒక ముసలి కథ, ఇలాంటివన్నీ వద్దు మాకు. ఈ ప్రేమది కూడా అంటుందంట, మాకు కోతి కథ కూడా వద్దు, మాకు ఒక మంచి కథ చెప్పు అని అన్నది. కోతి కథ కూడా వద్దు, మంచి కథ చెప్పు అన్నది. సరే, ఇంకేమన్నారంటే అట్లే మళ్ళా వెంటనే అందంట, ఒక ధైర్యవంతురాలైన ఒక స్త్రీ యొక్క కథ చెప్పు అని అన్నది. ధైర్యవంతురాలైన ఒక స్త్రీ యొక్క కథ చెప్పు అన్నది. సరే చెప్తానులే, ఇది అయితే వాళ్ళ నన్ని అన్నట్టు వాళ్ళ అమ్మమ్మ. ఇది ఒక విషయం అబ్జర్వ్ చేస్తామంటే ఇలా ముగ్గురు చూసి ఈ మిషనరీ అన్నంట వాళ్ళ నన్నీతోటి, నువ్వు కూర్చొని ఈ కథ చెప్పు అని అన్నట. కూర్చొని కథ చెప్పు. ఇప్పుడు అది కొండ ప్రాంతం కదా, ఎనపట్ల. వెరీ గుడ్. మోహన్ ఉన్నారు. వీళ్ళిద్దరు ఇరువైపులా కూర్చొని ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ అంటే నన్ని చెప్పే కథని ఆలకిస్తూ ఉన్నారు. ఇప్పుడు నన్ని స్టార్ట్ చేసింది కదా, మీరు జాగ్రత్తగా వినాలి. నేను చెప్పాను తర్వాత క్వశ్చన్ చేస్తానండి. చాలా మంది ఉండేది ఆ గ్రామంలో, శాంతి అనే ఒక స్త్రీ ఉండేది. చిన్న గ్రామంలో స్త్రీ ఎవరంటే శాంతి. ఆ ప్రజలందరికీ శాంతి అనేది ఉండదు కాదు. పగలు భయం, రాత్రి భీతి. చూడండి ఎంత ఆందోళన. పగలంతా భయపడతా ఉండేవాళ్ళు, తర్వాత రాత్రి కూడా ఆందోళనగా ఉన్నారు. అమ్మో ఎవరు వస్తారో, ఎప్పుడు వచ్చిద్దో అన్నట్టు. అంతా వాళ్ళంతా భయపడుతూ బ్రతుకుతూ ఉన్నారు. ఈ భయపడుతూ బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఎందుకు అనంటే కింద చెప్పాం, షేర్షా ఈ పులుల రాజు ఇది నరభక్షకుడుగా మారి ఇదేం చేస్తుందంటే ఆ ప్రజల మీద దాడి చేసి, చూడండి ఫస్ట్ పిక్చర్, ప్రజల మీద దాడి చేసి వాళ్ళని ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళని చంపి తినివేస్తూ ఉంది. చంపి తినివేస్తుంది. ఇది చాలా క్రూరమైంది. చంపి తినేసేదిగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రజలు, ఆ గ్రామంలో ఉన్న ప్రజలు చాలా భయపడుతూ ఉండేవాడు.
అని నన్ని చెప్తా వచ్చింది. అంతేకాకుండా చాలా క్రూరమైంది, చాలా దూరం పరిగెత్తింది. తర్వాత అన్నిటికంటే వేగంగా పరిగెత్తే యానిమల్ ఏంటి చెప్పండి, మీరు కూడా నేర్చుకునే ఉంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు చెప్పింది? ఒకసారి చాలా మంది చెప్పారుగా. ఒకసారి వాళ్ళ క్లాప్స్ కొట్టండి. చీట అంటే చిరుతపులి చాలా వేగంగా పరిగెత్తుద్ది. ఇది కూడా అదే, చాలా వేగంగా పరిగెత్తిద్ది, దూరం పరిగెత్తేది అని ఎప్పుడైతే ఆ నన్ని చెబుతా ఉందో, ఇక ప్రేమవతి ఈ దాన్ని కూర్చొని ఉంది కదా, కూర్చున్నావి భయపడి, అమ్మో ఇంత భయంకరమైందా ఈ పులి అని వెంటనే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి జరిగిందంట. వణికిపోతా. మీకు కూడా అప్పుడప్పుడు కథలు చెబుతా ఉంటే ఇంట్లో మీ నాయనమ్మ లేదా అమ్మమ్మలు అమ్మ ఎట్లా వణికిపోతూ ఉంటారు. అట్లా ఇవి కూడా భయపడి ఈ ప్రేమవతి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి జరిగింది. సరే, అట్లా జరిగితే ఉంటే ఆ శాంతి వాళ్ళ ఊళ్ళో చూడండి, ఈ షేర్షా అని స్త్రీలు మొత్తాన్ని పిలిచింది. ఈమె ఎవరో తెలుసా? శాంతి. అర్థమవుతుందా? శాంతి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలు మొత్తాన్ని పిలిచి ఇప్పుడు చెబుతుంది, నేను రేపు అడవికి వెళ్ళి నేను నా పశువులకి మేత తీసుకొని వస్తాను, మేత పోసుకొని వస్తాను. ఎందుకంటే నా పశువులు చాలా బక్కచిక్కిపోయినాయి. ఆహారం లేదనుకోండి, మేత వేయలేదనుకోండి, అవి ఎట్లా ఉంటే సన్నగా పోతాయి కదా, చాలా బక్కచిక్కిపోయినాయి. అంతేకాదు అవి చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల వాటిని నేను చూడలేను. నేను వెళ్ళి అడవికి వెళ్ళి నేను నా పశువులకి మేత తీసుకొని వస్తాను, మేత పోసుకొని. అందుకనే ఆ కొడవలను చూడండి, పక్కన కొడవలి ముందుదే, ఆ కొడవలి చూపిస్తా అంటే ఈ స్త్రీలు మొత్తం మిగతా వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, మీరే కాదు మా పశువులు కూడా చాలా పక్క చిక్కు ఉన్నాయి, చాలా సన్నగా ఉన్నాయి, వాటికి ఆహారం లేదు, మేము కూడా మీ వెంట వస్తాము అని చెప్పారంట ఆ స్త్రీలందరూ. మేము కూడా నీ వెంటే వస్తాం, మనందరం అడవికి వెళ్ళి రేపు మన కొడవలు ఉన్నాయి కదా, చూడండి అక్కడ కొడవలు చూస్తే మన ఇళ్లలో ఉన్న కొడవలకి కొంచెం డిఫరెన్స్ ఉంది, చూసారా? ఏంటి చెప్పండి? ఇది కొంచెం పొడవుగా ఉంది, అర్థమవుతున్న పెద్దదిగా ఉంది. మా పెద్ద పొడవలు తీసుకొని మీతో పాటు మేము కూడా వచ్చి అడవికి వచ్చి ఆ మేతను పోసుకొని మళ్ళా సూర్యాస్తమయము ముందే మళ్ళా గ్రామంలోకి చేరుకోవాలి అనుకున్నారు. ఎందుకని సూర్యాస్తమయకు ముందే గ్రామంలోకి చేరుకోవాలనుకున్నారు? ఇప్పుడు చెప్పండి. అది ఎప్పుడు వచ్చింది? చీకట పడినప్పుడు వచ్చింది. సూర్యాస్తమయం చీకట పడుతూ ఉంటుంది కాబట్టి ఆ చీకట పడే సమయానికి మళ్ళీ మనం ఊళ్ళోకి రావాలి, గ్రామంలోకి రావాలని చెప్పుకున్నారు. ఓకే అనుకున్నారు. ఉదయాన్నే లేచారు వీళ్ళు మొత్తం, ఎవరైతే మాట్లాడుకున్నారో ఈ శాంతి తర్వాత మిగతా వాళ్ళంతా ఏం చేశారంటే ఉదయాన్నే లేచి బయలుదేరి పొడవలు తీసుకొని అడవికి వెళ్ళారు. అడవికి బయట చూస్తేనేమో మేత లేదు, ఎందుకంటే అందరూ దానికి దడుచుకొని బయట పోసేసుకుంటారు, అంటే వెలుపల మేత అంతా లేదు. లోపలికి వెళ్ళారు, అడవి లోపలికి వెళ్ళి ఆ మేతని వాళ్ళు పోసేసుకున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఒకటి అనుకున్నారు, మనందరం దగ్గరికి ఒకే చోట ఉండి ఈ మేత పోసుకొని సూర్యాస్తమయానికి ముందే ఇంటికి రావాలి అని అనుకున్నారు. అవునా కదా? సరే, వీళ్ళందరూ కలిసేసరికి తెలుసుగా, మనం నలుగురు కలిసేసరికి ఇక ఎక్కడ లేని మొత్తం ఊళ్ళో మాటలన్నీ చెప్పుకుంటా ఈ మేత కోసారంట. ఈ మాటల్లో మేత అయిపోయింది, కానీ చీకట పడిపోయింది. చూడండి, అస్తమయం అయిపోయింది, చీకట పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరి పడకే భయపడుతున్నారు. అమ్మా ఏం చేయాలి? షేర్షా వచ్చే టైం అయింది. అది ఎప్పుడు వస్తుంది? చీకట పడినప్పుడు ఎక్కడ వచ్చేది? మన మంది దాడి చేసిద్దామో, ఏం చేయాలి అనుకొని వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ మేతని మూటలుగా కట్టుకొని, తాళ్ళు తెచ్చుకున్నారు, మూటలుగా కట్టుకొని ఇక ముందుకు బయలుదేరారు. గ్రామానికి అట్లనే భయపడతా బయలుదేరారు. ముందుకు సాగేదానికే ఈ శాంతి, ఈమెవరు? శాంతి ఇందాక చూపించారు. ఈ శాంతి మూట ఎప్పుడైతే కట్టిందో ఆ మూట తాడు, ఆ మేత యొక్క తాడు తెగిపోయింది. వీళ్ళందరూ భయపడతా వెళ్తా ఉన్నారు. ఈ శాంతి మూట తాడు తెగిపోయింది, మేత తాడు తెగింది.
ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా తాడు కట్టుకొని మళ్ళా అదంతా ఒక కుప్పగా వేసుకొని ఆ మేత మళ్ళా కట్టుకొని వెళ్ళాలి. సరే, వీళ్ళు ఈ టైంతో వెళ్తా ఉన్నారే కానీ ఏం జరిగింది అనేది శాంతిని అబ్జర్వ్ చేయాల. అర్థమవుతుందా? మిగతా స్త్రీలందరూ భయపడి వెళ్తా ఉన్నారు, అమ్మ ఏందా అని. కానీ శాంతి వెనకబడింది. ఎందుకు వెనకబడింది? ఆ తాడు తెగటం వల్ల వెనకబడింది. మళ్ళీ తాడు కట్టుకొని మోపు నెత్తిన పెట్టుకొని వెళ్తా ఉండేసరికి ఈ స్త్రీలందరూ భయంతో ఆందోళన వెళ్తా ఉన్నారు. వెంటనే వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. కొంత దూరం 2 అడుగులు వేసేసరికి ఒక గాలిలో పెద్ద కేక వినబడింది. నెక్స్ట్ వీక్ పెద్ద కేక వినబడింది. ఈ కేక ఎవరిది చెప్పండి? కేక. అందరూ భయపడతా ఉన్నారు. అమ్మ చీకట పడింది, ఇది రానే వచ్చింది. ఈ కేక ఎప్పుడైతే ఉన్నారో తడుచుకుంటున్నారు. మోపులు కూడా వణికిపోతున్నాయి, చేతులు కొట్టుకున్నా కూడా వణికిపోతా ఉన్నారు. అయితే తర్వాత ఇంకో కేక కూడా వినపడింది. తర్వాత నెక్స్ట్ ఇంకో కేక బిగ్గరగా కేక వినబడింది. ఆ కేక ఎవరిది అంటే ఎవరు వెనకబడ్డారు చెప్పండి? వాళ్ళ ముందుకెళ్ళారు కానీ శాంతి ఒక్కటే వెనకబడింది. కానీ వాళ్ళు అబ్జర్వ్ చేయాల. శాంతి కేక వినపడింది. వీళ్ళు విన్నారు, అమ్మ రెండో కేక ఎవరిదంటే శాంతిదే. ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వెంటనే వీళ్ళు ఏం చేశారు? తలల మీద ఉన్న ఈ మూటను భయంతో కింద పడేసారు. కింద పడేసి ఏడ్చుకుంటా పరిగెత్తుతూ ఉన్నారు. గ్రామంలోకి ఏడ్చుకుంటా పరిగెత్తు వచ్చి గ్రామంలోనికి కొంచెం సమీపంలోకి వచ్చేదానికే ఆ గ్రామంలో ఉన్న పురుషులందరూ, మగవారందరూ ఆయుధాలు తీసుకొని వాళ్ళకి సంబంధించినవి. ఎందుకంటే ఉదయం వెళ్ళారు వీళ్ళు, ఇంతవరకు రాలేదు. ఒకవేళ ఈ పులి ఏమన్నా ఆపిందేమో, ఏమన్నా చేసిందేమోనని వాళ్ళు అనుకొని ఆయుధాలు తీసుకుని ఎదురొచ్చేసారంట. ఎదురొచ్చేసరికి వీళ్ళు ఏడ్చుకుంటే వెళ్తున్నారు కదా. ఇప్పుడు ఆ పురుషులకి, ఆ మగవారికి వీళ్ళు చెప్పారు, అయ్యా మేము వస్తా ఉన్నాము, కానీ శాంతి ఒక్కటే వెనకబడింది. మొదటగా ఈ శేష అరుపు వినపడింది పులిది, తర్వాత శాంతి అరుపు కూడా వినపడింది అని ఏడుస్తా చెప్తా వచ్చారంట. అయ్యో ఇట్లా జరిగిందని వీళ్ళు కూడా ఆయుధాలు తీసుకున్నారు కాబట్టి వెనక్కి పోకుండా అంతనే శాంతిని దేవులాడాలి, శాంతి ఎక్కడుందో చూడాలి అని వాళ్ళు అంతన ఆయుధాలు తీసుకొని అడవిలోకి వచ్చారంట. ఆయుధాలు తీసుకొని అడవిలోకి వచ్చేసరికి చూడండి, ఎట్లా వాళ్ళకి దారి తెలియదు, శాంతి ఎక్కడుందో తెలియదు కదా. ఇప్పుడు ఎప్పుడైతే శాంతి ముందుకు నడుస్తూ ఉందో, ఈ పులి ఎప్పుడైతే శాంతి మీద పడిందో, శాంతి మీద దాడి చేయడం వల్లే రెండో అరుపు శాంతి కేక వినబడింది. ఇప్పుడు ఆ తలనున్న మోపు చెల్లాచెదరైపోయింది. వీళ్ళు నడుస్తూ ఉండేదానికి ఎట్లా కనుక్కోవాలని ఈ మేత వాళ్ళని దారి చూపించింది. ఎందుకంటే అక్కడ చెల్లాచెదరబడి ఇక్కడే ఉంటుందేమో అని చూస్తే అక్కడే పడి ఉంది శాంతి. ఎట్లా పడి ఉందయ్యా అంటే అన్ని శరీరం అంతా గాయాలు, గాయాలతో ఆ గాయాల నుండి రక్తం స్రవిస్తూ ఉంది, రక్తం కారుతూ ఉంది. అంతేకాకుండా భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ పడి ఉంది. వీళ్ళు చూసారు, మగవాళ్ళు చూసి పురుషులు, అయ్యో శాంతి ఇక్కడే ఉంది, చూడండి ఈ పులి దాడి చేసింది, అన్ని గాయాలయ్యి శరీరానికని వెంటనే ఆమె లేపి తీసుకొని గ్రామంలోకి వెళ్ళాలని ఆమె చేయబట్టుకొని లేపుతా ఉంటే వాళ్ళని త్రోసివేసింది శాంతి. ఏం చేసింది? త్రోసివేసింది. ఎందుకో ఇప్పుడు చెబుతా ఉంది ఆ గ్రామంలోని ప్రజలకు, ఆ మగవారికి, లేదు నా స్నేహితులారా, నేను ఇప్పుడు గాయాలు పాలయ్యాను, నా గాయాలని రక్తం కారుతూ ఉంది. అయితే ఇట్లా ఒకవేళ మీరు తీసుకెళ్ళినప్పుడు నేను బ్రతకలేను. అంతేకాకుండా నా రక్తం ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఉడికిపోతూ ఉంది. శాంతికి బాగా కోపం వచ్చింది, నా రక్తం బాగా ఉడికిపోతూ ఉంది. ఎందుకంటే నా మీద దాడి చేసిన హంతకుడు మళ్ళా వస్తాడు. ఎందుకని? శాంతి చనిపోలేదు కదా. ఊరక దాడి చేసింది, ఈ శాంతి ఎప్పుడైతే కేకేసిందో పరిగెత్తి వెళ్ళిపోయింది. తర్వాత హంతకుడు మళ్ళా వస్తాడు నా మీద దాడి చేయడానికి, ఎందుకంటే నన్ను పూర్తిగా తినివేయడానికి. అయితే మీరు ఏం చేస్తారో తెలుసా?
మీరు ఎటు తిరిగి ఆయుధాలు తీసుకొని వచ్చారు కదా, ఈ పురుషులకి చెబుతుంది. మీరు ఆయుధాలు తీసుకొని వచ్చారు కదా, అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ ఆయుధాలతో పులి మీద దాడి చేయాలి. వీళ్ళు వణికిపోతున్నారు, అమ్మ మేమేంది పులి మీద దాడి చేయడం ఏంది, ఇది ఎంతమంది అని చెప్పింది గ్రామంలో, మేము దాడి చేయడం ఏంటి అని ఇప్పుడు చెప్పిందంట. కంపల్సరీ అందరూ మళ్ళా నా మీద దాడి చేయడానికి వస్తాడు షేర్షా అనే పులి. మీరేం చేస్తారంటే ఆయుధాలు తీసుకొని, అప్పుడు చీకటి పడింది కదా కొద్దిగా, అంటే సరిగా కనపడదు, మీరేం చేయాలి, చెట్లు ఎక్కాలి. చెట్లు ఎక్కి మీ ఆయుధాలు తీసుకొని రెడీగా కూర్చోవాలి. ఇప్పుడు రెండవసారి నా మీదకి వచ్చి దాడి చేసేటప్పుడు మీరు ఒక్కసారిగా ఆ చెట్ల మీద నుంచి కిందకు దూకి ఏం చేయాలి, ఆ పులిని సంహరించాలి. మీ దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకొని దాని మీద దాడి చేసి మీరు చంపాలి దాన్ని అని అన్నారు. వీళ్ళు భయపడతానే ఉన్నారు. అయినా కూడా ఈ శాంతి యొక్క సిచ్యువేషన్ చూసి వీళ్ళు కూడా ధైర్యం తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ చెట్లు ఎక్కాలి. చెట్లు ఎక్కి మీరు ఆగా కదులుతూ ఉంటే పులి కనిపెట్టుకుని ఉండదా? ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు చెట్లు ఎక్కి ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు అమ్మా ఏం చేయాలి, కూర్చోవాలా నుంచోవాలా? నుంచోవటం ప్రాముఖ్యం కానీ ఇప్పుడు ఏం చేయాలి, కదలకుండా కూర్చోవాలి. ఏం చేయాలి చెప్పండి. మీరు ఎట్లా కూర్చున్నారో అట్లా అక్కడ కదులుతూ ఉన్నారు కొంతమంది, అక్కడక్కడ కదలకుండా కూర్చోవాలి. కదిలింది అనుకోండి, ఇప్పుడు వీళ్ళు చెట్లు ఎక్కారు ఆయుధాలు తీసుకొని, వీళ్ళు కదిలేరు అనుకోండి, పులి వచ్చేటప్పుడు ఆ శబ్దం ఆకులు అవన్నీ కదులుతూ ఉన్నాయి కదా, చెట్ల మీద కూర్చున్నారు కదా, కదిలి అనమాట. అది చూసి వాళ్ళ మీద కూడా దాడి చేయడానికి అవకాశం ఉంది. చెప్పింది శాంతి, మీరు కదలకుండా కూర్చోవాలి. ఎలాంటి పురుగులు వచ్చినా, సాయంత్రం కాబట్టి దోమలు వచ్చినా, మిమ్మల్ని కొడతా ఉన్నా కూడా ఏం చేయాలి, మీరు కదలకుండా నుంచోవాలి, అది కూర్చోవాలి. అందుకనే ఆ చెట్టు మీద నుంచొని ఉన్నారు. రానే వచ్చింది ఈ షేర్షా పులుల రాదు. ఇది ఏం చేసిందంటే మామూలుగా జంతువుల మీద దాడి చేయాల్సింది పోయి ఇది మానవుల మీద దాడి చేయడం మొదలుపెట్టింది. రానే వచ్చి ఒక్కసారిగా శాంతి అక్కడ రక్త మడుగులో పడి ఉండడాన్ని చూసి అమాంతంగా శాంతి మీద పడింది. మళ్ళా రెండవసారి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఆయుధాలు రెడీగా ఉన్నాయి కదా, ఈ చెట్ల మీద నుంచి ఒక్కసారిగా దూకారంట. ఒక్కసారిగా దూకి ఆ షేర్షా పులి మీద పడి దాడి చేసి ఈ ఆయుధాలతో దాన్ని పొడిచి చంపేశారు. చూడండి నెక్స్ట్ అద్దుగో, పొడిచి చంపేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, పులి చనిపోయింది మంచిదే, తర్వాత శాంతి కూడా చనిపోయింది. ఎందుకు చనిపోయింది శాంతి? చూడండి, పులి దాడి చేసింది. చూడండి, వాళ్ళ గ్రామం కోసం శాంతి చనిపోయింది, వాళ్ళ గ్రామం కోసం. ఎందుకంటే వాళ్ళ గ్రామ ప్రజలు మనసులో శాంతి లేకుండా నిరంతరం భయంతో ఆందోళనతో జీవిస్తూ ఉన్నారు. ఈ ఆందోళన పోగొట్టాలి. వాళ్ళకి చెప్తా వచ్చింది, నా మరణం మన గ్రామాన్ని కాపాడాలి, ఆ పులి బారి నుంచి రక్షించాలి, మన ప్రజలకు శాంతినివ్వాలి. నేను చనిపోతే పర్లేదు కానీ మీరు దాన్ని మట్టికి దాడి చేసి చంపండి అని అన్నారు. అందువల్ల శాంతి కూడా చనిపోయింది. వీళ్ళు ఇక శాంతిని తర్వాత ఈ పులి చనిపోయింది కదా, కర్రలను తీసుకొని ఆ గ్రామంలోనికి వెళ్ళారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటిది? చూడండి, పులి చనిపోయింది, తర్వాత శాంతి కూడా చనిపోయింది. ఇవన్నీ ఈ కథ ఈ మిషనరీ ఇంత వచ్చింది. ఫస్ట్లో వాళ్ళ నన్నిని రాయి మీద కూర్చొని చెప్పమంది కదా, వింటా వస్తున్నారు. చెప్పేటప్పుడు ఈ మిషనరీ అనుకుంది, నేను సువార్త చెబుతాను కదా వచ్చింది, ఈ కథ నాకేమన్నా ఉపయోగపడిద్దేమో, సువార్త మార్గాన్ని వాళ్ళ సువార్త చెప్పడానికి ఈ కథను ఆధారం చేసుకొని సులభతరం చేస్తుందేమో అని వెంటా వచ్చిందంట. ఈ మిషనరీ వెంటా వచ్చింది. ఈ మిషనరీ వెంటా వచ్చి ఇక వీళ్ళు ఏం చేశారంటే, ఈ కథ అయిపోయింది. కథ అవ్వగానే వాళ్ళని అన్నితో అంటున్నాడు, ఎవరు వాళ్ళ మనవడు పేరేం పేరు, వెరీ గుడ్, మోహన్ నన్నని మాకు ఇవాళ మంచి కథ చెప్పావు అని అన్నాడు వాళ్ళ మనవడు. సరే, వాళ్ళ మనవరాలు అంటుంది ప్రేమవతి, ఏమంటుందంటే, అసలు నా పేరే
ప్రేమవతి అంటే నేను అందరినీ ప్రేమించాలి, నేను ఇంతగా ఎప్పుడు ప్రేమించలేదు, శాంతిలాగా